సో ప్రస్తుతం మనతో పాటు టీపీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సో అడుగుదాం సార్, మహేష్ కుమార్ గౌడ్ చెప్పండి, ఇది అల్లు అర్జున్ సంబంధించి చూసుకుంటే కిషన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు, అయితే తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని చెప్పేసి. సో ఎట్లా చెప్తారు మీరు? కిషన్ రెడ్డికి తెలంగాణలో లా అండ్ ఆర్డర్ తప్పుతుందంటే ఆయన అసలు ఆ స్థాయిలో ఉండి ఎందుకు మాట్లాడుతూ అర్థం అవట్లేదు. అల్లు అర్జున్ ఎపిసోడు నిర్వాహకుల లోపం వల్ల జరిగినటువంటి సంఘటన. ఆ సంఘటనని ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నాడు. ఇదే చాలా తప్పిదము. నిర్వాహకుల లోపం వల్ల ఒక నిండు ప్రాణం పోయిందనే మాట ఫస్ట్ కిషన్ రెడ్డి గ్రహించుకోవాలి. ఒక పెద్ద హోదాలో ఉండి ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి, సంఘటన పూర్వాపరాలు ఏమున్నాయి, ఈ సంఘటన జరిగితే ఎవరిని పరామర్శించి ఉండాలి, అవి కూడా లేకుండా మీరు దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ ఏ కథానాయకుడి మీద మాకు ద్వేషం లేదు. చిత్రసీమ హైదరాబాద్ రావడానికి, చిత్రసీమ హైదరాబాద్లో సెటిల్ అవ్వడానికి, ఆనాటి మేటి కథానాయకులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ గారు హైదరాబాద్ రావడానికి కారకులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి గారు, వెంగళరావు గారు ప్రోద్బలం వల్లే ఇక్కడ స్టూడియోలు వెలిసాయి. అది గ్రహించుకొని మాట్లాడాలి. ఇలా కిషన్ రెడ్డి మాట్లాడడమో ఆంధ్ర నాయకులు మాట్లాడడం ఇవంతా కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రాజకీయ అంశమే కానే కాదుది. అల్లు అర్జున్ సంఘటన అంశం వేరు, చిత్రసీమ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం వేరు. దాన్ని వేరువేరుగా చూడాలి. ఎవరు రాజకీయం చేయాలనుకున్నా వాస్తవాలు ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఈస్ కమిటెడ్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలి కాబట్టే కమర్షియల్ సినిమాలకు కూడా వెసులుబాట్లు ఇస్తూ ఉన్నాం. ఎందుకు ఇచ్చాము? పుష్పకి ఎందుకు వెసులుబాట్లు ఇచ్చాము? అభివృద్ధి చెందాలని. చిత్రసీమ హైదరాబాద్లోనే ఉంటుంది. అన్ని రకాల సహాయ సహకారాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఈ ఎపిసోడ్కి చిత్రసీమకి అంటకట్టకూడదు. మీరు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది అంటున్నారు, కానీ కక్షపూరితంగా జరుగుతున్నాయి దాడులు. ఇవన్నీ తప్పు. కక్ష అనే మాటే లేదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు పోలీస్ శాఖ చట్టము తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆ జరిగిన సంఘటనకి కాంగ్రెస్ పార్టీకు ముఖ్యమంత్రికు సంబంధం లేదు. సంఘటన జరిగి దాని తీవ్రంగా రాజకీయాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినారు. ఈ సంఘటనని అరసా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందుకోసం ముఖ్యమంత్రిగా వివరణ అవసరం వచ్చింది. అదర్వైజ్ ముఖ్యమంత్రి గారు దీంట్లో ఇన్వాల్వ్ వివరణ చేయాల్సిన సందర్భం కాదు ఇది. కానీ ఇతర పార్టీలు దీన్ని రాజకీయం చేస్తూ ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు స్వయంగా వివరించినారు. సో మరొక అంశం ఏంటంటే, ఈ రోజు గాంధీ భవన్ కి అల్లు అర్జున్ మామ అయినటువంటి గాంధీ భవన్ కి వచ్చారు. సో వచ్చి అక్కడ మనసు నొప్పి ఇక్కడికి వచ్చాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఏం చెప్తారు ముఖ్యంగా? చంద్రశేఖర్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. ఆయన వచ్చింది మనకు తెలియదు. మేము ప్రెస్ మీట్లో ఉన్నాం, ఆయన వచ్చి ఉంటాడు. ఏదున్నా మాకు పాత పరిచయం ఉంది, స్టే ఉంది, మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, గాంధీ భవన్ సంబంధించి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ అయినటువంటి మామ ఇక్కడికి రావడం జరిగింది, కానీ ఎటువంటి కలవడం కూడా కలవలేదు. సో ఏదైతే కొన్ని వార్తలు వస్తున్నాయో, మనసు నొప్పి ఇక్కడికి వచ్చానని, గాంధీ భవన్కి వచ్చానని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదే మన అంశం క్లారిటీ ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్. సో వచ్చారు కానీ ఆ విషయం తెలుసు కానీ తనను కలవలేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి.